ఈ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి అఖిలకు దేవుడు దీర్ఘాయుష్ను దయచేయును గాక. స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని గురించి చెబుదాం అనుకుంటున్నాను. ఉదయం నేను మైలవరం వెళ్ళటం వల్ల కొంచెం ప్రయాణం వల్ల అలసటగా ఉంది. వచ్చిన వారందరికీ వందనాలు. ప్రత్యేకంగా కొద్ది నిమిషాలు ఈ వాక్య ధ్యానం చేద్దామని ఆశపడుతూ ఉన్నాను. ఆడపిల్లల యొక్క పుట్టుక దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. కానీ ఆడపిల్ల మాత్రం పుట్టకూడదు అంటారు, చేతిని కూడా అంటారు. ఆడపిల్ల పుట్టుక కూడా దేవుని చిత్తమే. వారు దేవుడిచ్చిన బహుమానమే. అయితే ఆడపిల్లల కంటానికి తల్లులే ఇష్టపడటం లేదు. ఏమ్మా, సంతోషించటం లేదు. అమ్మాయిని గందని అల్లుడు అలిగిపోయి వదిలిపెట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం చాలా చోట్ల. ఆడపిల్లని వదిలిపెట్టి హాస్పిటల్ అంతు లేకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకని అంత అలుసు? ఆడపిల్లంటే అంత చిన్న చూపు, ఎంత తక్కువగా? ఏమ్మా, ఆడపిల్లలు దేంట్లో తక్కువ? ఇప్పుడు పైన ఆకాశంలో ఒక ఉంది, విలియమ్స్ అన్నావా, సునీత విలియమ్స్, ఆకాశంలో ఉంది కదా. ఏం తక్కువ? అన్ని చేస్తున్నారు వాళ్ళు, అన్ని పనులు. దేవుడు తక్కువగా చేయలేదు స్త్రీని. సాటి అయిన సహాయం అన్నాడు. సాటి అంటే ఈక్వల్ అని ఇంగ్లీష్కి అలవాటు పడ్డారు. సమభాగము, సమానమని. ఏ కాళ్ళ కాడ నుంచి తీయలేదు స్త్రీని, సమం. కాబట్టి దేవుని దృష్టిలో సమానులే. దేవుణ్ణి నమ్ముకున్న మీ దృష్టిలో ఎందుకు తక్కువ వారుగా చూస్తున్నారు స్త్రీలను? మన చేతుల్లో ఉందంటారా? ఇప్పుడు అంతే, ఎవరికైనా అనిపిస్తుంది. కట్నం ఇవ్వాలని, అవి ఇవ్వాలని కాదు, కానీ మనం పంచిన ప్రేమ, మనం చూపిన శ్రద్ధ వచ్చే అల్లుడు చూపుతాడా చూపడా అన్న భయంతోనే అని సిస్టర్ గారి భావన. వాస్తవం కూడా ఇందుట్లో కొంత ఒప్పుకోదగ్గ విషయం ఉంది, కొంచెం కూడా కదా. సరే, ఆడపిల్ల ఇప్పుడు సిస్టర్ గారంటే వాళ్ళ అమ్మగారు లేకపోయినా చెల్లెల్ని ఆమె అమ్మ లేక చూసుకొని పెద్ద చేసి పెళ్లి చేసి. ఇప్పుడు అందరూ అలా ఉంటారని చెప్పలేం కదా. అసూయ ద్వేషాలు ఉంటాయి. అయినా ఆడపిల్లలు తండ్రి బాధ్యతను పంచుకోగలరు. నిజం. సరే, నిర్గమాకాండంలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయము 6వ వచనం. ఏందమ్మా, 2:6 నాకు నేను చెబుతాను నాగరా. అది కూడా కాదు ఏమ్మా, 16వ వచనం. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు, పురుషులు లేరు, కొడుకులు లేరు. ఆయన ఏమనుకోవాలో, ఎంత మెచ్చుకోవాలో, ఆ తల్లిని ఏమనుకోవాలో. వీళ్ళేమనుకుంటారంటే
ఈసారన్న అబ్బాయి పుడతాడేమో అని ఉంచుకుంది. ఈసారన్న అబ్బాయి పుడతాడని ఉంచుకొని అట్లా ఆఖరికి 7గురిని అందేమోలే అని వీళ్ళు అనుకుంటారు. ఏమ్మా అప్పుడు రోజుల్లో ఆ, ఆ, ఎక్కువగా ఉమ్, ఆ 7గురు కుమార్తెలు మిద్యాను యాజకుడు ఇత్రు ఆయన పేరు రఘుయేలు అని కూడా పిలుస్తారు, రెండవ పేరు. ఆ అతనికి 7గురు కుమార్తెలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి మందలు ఉన్నాయి, గొర్రెల మందలు. ఆడపిల్లలు 7గురు కూడా తండ్రి బాధ్యతను నెరవేర్చేవాళ్ళు. అరణ్యానికి వెళ్ళి గొర్రెలు మేపుకొచ్చేవాళ్ళు. ఆ తండ్రి భారాన్ని వాళ్ళు భుజ స్కంధాల మీద వేసుకొని పని చేశారు. చాలమ్మా, చాలు చాలు. మరి చేశారా చేయలేదా? వాళ్ళు తండ్రి మందని మేపారా లేదా? కాబట్టి మనం తప్పనిసరిగా స్త్రీలను చిన్న చూపు చూడకూడదు అని వాక్యం చెప్తుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలు అలా చూడకూడదని ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏమ్మా? అవును. పురుషుడు అక్కడ ఫలించలేడుగా అమ్మ. ఎంతమంది పురుషులు ఉన్నా కూడా ఇంకొక పురుషుడిని కనలేడుగమ్మ. పురుషుల వల్ల ఫలింపు రాదుగా, స్త్రీ లేకుండా ఫలింపు రాదుగా. సృష్టి వర్ధిల్లింది, అభివృద్ధి చెందింది అంటే స్త్రీ ద్వారాగానే కదా. ఇతనం పురుషుడైనా సరే మరి ఫలింపు స్త్రీ వల్లే కలిగిందే కదా. స్త్రీ లేకపోతే ఏముంది అభివృద్ధి? సృష్టి ఏముందమ్మా కదా. బస్సుల్లో చూస్తాం అంతే, రాసి స్త్రీని గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లు ఇవ్వండి అని. అయినా ఎవరు సరే ఏమ్మా, స్త్రీ లేకపోతే అమ్మేదిరా, అక్కాజిలు లేదురా, భార్య ఏదిరా. వీళ్ళు లేకుండా ఏముందమ్మా? తల్లి లేకుండా భూమి మీద పురుషుడు పుడతాడా? అక్కాజిలు లేకపోతే ఇంటికి కలేదమ్మా. ఆ సంతోషం ఏది, ఆనందాలు ఉన్నాయా? భార్య లేకపోతే సంతానం ఏదమ్మా? కాబట్టి వీటన్నిటికి కారణం స్త్రీయే కదా. సత్యాన్ని మనం గమనించాలి. మోషే గొప్ప నాయకుడు. మోషే గొప్ప నాయకుడు అవటానికి కారణము స్త్రీ పాత్ర లేదంటారా? దేవుని సంకల్పం ఉన్నమాట నిజమే, కానీ దేవుడు స్త్రీలను వాడుకోలేదు. దాని నిమిత్తము యెహోబేదు లేకపోతే మోషే పుట్టేవాడా? ఆమె ఏ సమయంలో పుట్టాడు? నైల్ నదిలో పడేయమన్నారు పురుషుల్ని. చట్టం ఉంది, రాజశాసనం ఉంది, మగపిల్లలు బతకనియొద్దని. అలాంటి సమయంలో పుడితే వాళ్ళమ్మ పోతే పోని ప్రాణాలని 3 నెలలు దాచి పెంచింది. ఇక పెంచలేని సమయంలో ఆమె జమ్ము పెట్టి తీసుకొచ్చి కీలు పూసి భద్రత చేసి ఎంతో పగడ్బందీగా. ఎందుకంటే కీలు ఎందుకంటే నీళ్లు పోకుండా దాంట్లోకి ఆ బిడ్డకి ఎంత రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసింది తల్లి. పోయి నైలు నదిని ఒడ్డున వదిలిపెట్టి వచ్చింది. మరి అతను ఏమవుతాడు? ముసలి తింటయ్యా, ఎవరన్నా తీసుకెళ్తారా, మునిగిపోతాడా, అతను ఏమి సంభవించిద్దని చూసిన ఆమె స్త్రీ కదా, మిరియామే కదా, లక్కే కదా. ఏమన్నా పురుషుడు వచ్చి చూశాడా? ఆ సమయంలో వచ్చి పిల్లవాడి యొక్క ఏడుపిని పెంచుకున్న స్త్రీ కదా. వాళ్ళ నాన్న శాసనం చేశాడు, వాళ్ళ నాన్న శాసనాన్ని కూడా కాదంది. ఆయనకి తెలియదా? ఈమెకు తెలియదా? ఇతడు ఎబ్రీలు పిల్లగాడని ఆమె చెప్పలేదా? గుర్తించలేదా? మోషే అన్న పేరు ఇంతకి ఇస్రాయేల్దా, ఎబ్రీల్దా, ఎగిప్తీల్దా?
ఎవరికైనా తెలుసా ఈ సంగతి? కాదమ్మా, అసలు మోషే అని పేరు పెట్టింది ఎవరు? ఈమె ఫరో కుమార్తె పెట్టింది పేరు. వాళ్ళు ఐగుప్తీయులు కదా, వాళ్ళు రాజులు కదా, మరి ఎవరి పేరు పెట్టిందామె? ఇశ్రాయేలు పేరు పెడితే నాన్నకు తెలిస్తే ఊరుకుంటాడురా? ఆ, కానీ మోషే అనే పేరు వీళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది. వాళ్ళు నీళ్ళని నమ్మారు, వీళ్ళు నీళ్ళని నమ్మారు. ఆ, రెండు ఇద్దరికి సంబంధించిన పేరు పెట్టటం ఎంత మేధావిగా ఆలోచించింది ఫరో కుమార్తె. అసలు నిజంగా ఒక్కొక్క విషయాలు ఆలోచించేట్టు కొంత డీప్గా వెళ్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని ప్రణాళికే. దేవుని ప్రణాళికలో పురుషుల్నే వాడుకుంటున్నాడా, స్త్రీలను వాడుకోవట్లేదా అన్నది నేను చెప్తుంది. ఇప్పుడు రోజు మనం పురుషులు పుట్టినరోజు జరుపుకుంటున్నాం కాబట్టి వాళ్ళ గురించి చెప్పాను. వీళ్ళ అమ్మాయి పుట్టినరోజు కాబట్టి కొంచెం అమ్మాయి గురించి చెబుదామని ఒక తలంపు, ప్రేరేపణ, అందుకని చెబుతున్నా. అందుక అందుకని ఇంటికి పోయినాక బావగారాల మీద తిరగబడమాకండి. అదేమంటే పాస్టర్ గారు చెప్పాడు అనమాకండి. ముగ్గురు స్త్రీల పాత్రలు ఉన్నాయి మోషే గొప్ప నాయకుడిగా చేయటానికి. పెంచటములో, కాపాడటములో, మళ్ళీ అతన్ని పెద్దవాడిని చేయటములో. పారిపోయి వస్తే ఈ మిద్యాను ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు గొర్రెలు తీసుకెళ్ళి 7 పిల్లలు బయటకు వచ్చారు, మందను తోలుకొని వచ్చారు. అక్కడ పురుషులు చిన్న చూపు చూసి వాళ్ళు నెట్టేశారు. మోషే గారు, ఏయ్ తప్పు, ఆడపిల్లల్ని అట్లా చూడకూడదు అని వాళ్ళను కూడా నెట్టేసి ముందు వీళ్ళ మందలకి నీళ్ళు పెట్టాడు. ఎప్పుడు ఆలస్యంగా పొద్దుపోయినాక వెళ్ళేవాళ్ళు, ఏందమ్మా ఇంత తొందరగా వచ్చారంటే మాకు హెబ్రీడు సహాయం చేశాడు అని వీళ్ళు చెప్పారు. ఆఖరికి వాళ్ళు ఆయనతో ఉంటానికి ఇష్టపడ్డాడు. వారిలో 7 కుమార్తెల్లో సిప్పోరా అన్న అమ్మాయిని మోషే పెళ్లి చేసుకున్నాడు. ఆడ చూస్తారు మనం కదా, 21 వచ్చిన అనుకుంటా ఏమ్మా. సిప్పోరానిచ్చాడు. పిచ్చుక అని. ఇప్పుడు దాన్ని అర్థం తెలుసుకుని ఏం చేస్తారంటారు ఇప్పుడు? సరే, మోషే ప్రయాణం చేసి సిప్పోరా కలిసి వచ్చే సమయంలో దేవుడు మోషేను చంపబోయాడు. ఈ సంగతి తెలుసా? దేవుడే మోషేను చంపబోయాడు. వెంటనే సిప్పోరా సున్నతి చేసింది. సృష్టిలో స్త్రీ చేత సున్నతి చేయటం అన్నది ఇక్కడే మనం చూస్తాం. ఒకే ఒక ఆమె సృష్టి మొత్తములో సున్నతి చేసిన స్త్రీ ఎవరంటే సిప్పోరే. తన కొడుక్కి సున్నతి చేసింది. నువ్వు నా రక్త సంబంధమైన పెనివిటివి అని చెప్పింది. అప్పుడు దేవుడు మోషేను వదిలేశాడు. భర్త ప్రాణాలు కాపాడుకుంది. ఎవరు? సతిగారు సూర్య, సిప్పోరా. మనకి ఏ చెప్పినా మనం వింటా ఉంటాం, ఇది వాస్తవం. 4:24 చూడండి. సత్రం కాడికి వచ్చారు మోషే సిప్పోరాలు, పిల్లోని మనిషిని ఎత్తుకొని, గర్షమును ఎత్తుకొని వచ్చారు. అప్పుడు కానీ దేవుడు మోషేను చంపకుండా వదలలేదు. భర్త ప్రాణాలు కాపాడుకున్న వీర మహిళ సిప్పోరా. సిపోరా కాదు, సిప్పోరా. ఎంత గొప్ప సాత్వీమణులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, ఎంతమంది స్త్రీలు ఉన్నారు.
దేవుడు వారిని ఎంతగా ఉపయోగించుకున్నాడు. దేవుని ప్రణాళికలో వ్యత్యాసం లేదు, పక్షపాతం లేదు. ఏదున్నా మానవునికే కలుగుతున్నాయి కానీ దేవుని దృష్టిలో మాత్రము లేవు. క్రీస్తు వంశావళి గురించి చెప్పే సమయంలో క్రీస్తు వంశావళిలో స్త్రీలకు స్థానం లేదా? ఉంది. మత్తయి సువార్తలు మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో 3వ వచనములో అదే పైదంతా క్రీస్తు వంశావళి. ఆ వంశావళిలో తామారు ఉంది, తర్వాత రాహాబు ఉంది, తర్వాత రూతు ఉంది, ఉరియా భార్య ఉంది. ఏమ్మా మీ స్త్రీలు దేవరి ఆనందం క్రీస్తు వంశావళిలో మీరు ఆడయాడ చెబుతారా నువ్వు? క్రీస్తు వంశావళి అని చెబుతున్నా నేను. క్రీస్తు వంశావళిలో పేరు స్థానం సంపాదించుకున్న స్త్రీల గురించి ఇన్ని ఏలా, ఇన్ని మాటలేలా చెప్పుట ఏలా కదా. క్రీస్తును కూడా కన్నా వ్యక్తి స్త్రీయే కదా, ఆమె కదా కన్య మరియా కదా. 16వ వచనం ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు వంశావళిలో కూడా దేవుడు స్థానం ఇచ్చాడు స్త్రీలకు. దేవుడు స్త్రీలను మంచిగానే చూశాడు, కానీ పురుషులే స్త్రీలను తక్కువగా చూస్తున్నారు కదా. అది దేవుని దృష్టికి మాత్రము మంచిది కాదు అన్న సత్యము మనం చూస్తూ ఉన్నాం, వాక్యంలో నేర్చుకుంటా ఉన్నాం కదా. తల్లిదండ్రులు చనిపోయారు అదస్సాకు. అప్పుడు మొర్దెకై పెంచుకున్నాడు అదస్తాను కదా. పరిమళమైన పొద అని అర్థం అదస్స అంటే. పువ్వుల పొద, సువాసన గల పొద. అలాంటి ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. దిక్కుమొక్కు లేని పరిస్థితుల్లో మొర్దెకై గారు పెంచుకున్నాడు. మొర్దెకై పెంచుకున్నాడు. అయితే ఆమె ఎంత వినయముగా, విధేయురాలుగా, నిడారంబరంగా జీవించిందో, అందరి దయ పొందిందో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమో చూస్తున్నావా లేదా? ఆమె తన వారి పట్ల పెంచుకున్నా కూడా, పెంచబడినా కూడా, రాణి అయినా కూడా, 127 సంస్థానాల మీద రాణి కాగలిగినా కూడా ఆమె మొర్దెకైకి లోబడే ఉన్నది అని వాక్యం చెబుతుంది 2వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో. పెంచుకున్నప్పుడు ఏ విధంగా లోబడిందో రాణి అయినా కూడా అదే విధంగా లోబడింది కదా. ఎంత లోబడేది! స్త్రీలు కన్నా బిడలే పురుషులు లోబడుతున్నారా అంటే లోబడటం లేదు. స్త్రీలు లోబడ్డంతగా పురుషులు లోబడరు. ఎవరైనా సరే మనం ఆ విషయాలు గమనించగలం. స్త్రీకున్న కమిట్మెంటు పురుషుడికి ఉండదు. ఆమె ఏమంటదంటే 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 6వ వచనం, నా జనులు అంటుంది కదా. నా జనులకి కీడొస్తే, నా వంశానికి నాశనం వస్తే నేను ఎలా తట్టుకోగలను అంటుంది. ఈ కమిట్మెంట్ ఒక స్త్రీకే ఉంటుంది, పురుషుల్లో ఉండదు. ఇది హ్యాట్స్ ఆఫ్, నిజంగా ఇది మెచ్చుకోదగ్గ విషయం కదా. ఊరక తాలుబట్టి కట్టినందుకు పుట్టినటువంటి వాళ్ళని వదిలిపెట్టుకొని కూడా ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబమే నా కుటుంబం అని భావించగలిగినటువంటి మంచి మనసున్న వ్యక్తులు ఎవరంటే స్త్రీలే. ఆ కమిట్మెంట్ ఉంది. ఎవరికన్నా ఉందా? నాది, నా కుటుంబము అని భావిస్తుంది. వాళ్ళు అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా, బాధలు పడ్డా, ఏమైనా సరే నేను ఎలా ఉంటాను, ఉపవాసం ఉండి రాజు సముఖానికి పిలవబడకుండా వెళితే డేంజర్ అని, ప్రాణాపాయం అని తెలిసినా కూడా
ఉపవాస ప్రార్థనతో సిద్ధపడి నేను నశించినా నశిస్తాను, నా వారిని కాపాడుకుంటానని వెళ్ళినటువంటి శ్రీమూర్తి ఎస్తేరు. అందుకే యూదులు స్టార్ అయింది ఆమె. ఎస్తేర్ అంటే నక్షత్రం కదా. నిజంగా స్త్రీలలో కూడా నక్షత్రాలు కదా, రత్నాలు కూడా ఉన్నారు. కాబట్టి సానబడితే కానీ తెలియదు. మలుచుకోవటంలోనే ఉంటుంది కదా. ఎంత సింపుల్గా ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో రాస్తాడు కుమారుల గురించి 19వ అధ్యాయం అనుకుంటా 20వ వచనం చూడండి. 19:26 చూడు, లేకపోతే 26:19. ఎవరు తండ్రికి కీడు చేస్తున్నాడు? కుమారుడు పని అది. ఆస్తి రాసిస్తే అంతు లేదు. ఆస్తి రాసి ఇచ్చిందాక కూడా ఇసుకిస్తా ఉన్నారు. వచ్చిన పింఛను కూడా లాక్కుంటున్నారంట. ఏం చేస్తా? నిజంగా ఏనంగా చూడవద్దు అమ్మ. ఇశ్రాయేలు ప్రజలు నిర్జనంగా మారిపోయారు. ఎక్కడ గ్రామాలు చూసినా నిర్జనము. నిర్జనం అంటే జనం లేకపోవటం, నిర్జనము కదా. అలాంటి సమయములో వారికి తల్లిగా వచ్చిన వ్యక్తే దెబోరా. జనాలు తగ్గిపోతున్నారు, గ్రామాల్లో ప్రజానీకం లేదు. 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది ఈ విషయం. 7వ వచనం చూడండి. అప్పుడు ఇశ్రాయేలుకి అధిపతులు లేరు, నేను రాకముందు ఆమె తల్లిగా పంపించాడు దేవుడు. అప్పుడు ఎలా ఉంది? నిర్జనమైపోయింది. గ్రామాలు ఎక్కడ చూసిన నిర్జనము, ఇశ్రాయేలు ప్రజలు లేరు. అలాంటి సమయంలో తల్లిగా ఉండటానికి వచ్చింది. తల్లిగా ఉంది దెబోరా, న్యాయాధిపతిగా చేసింది కదమ్మా. నిజంగా స్త్రీలు ఎంతగా పాటుపడ్డారు. బైబిల్ గ్రంథంలో కూడా 2 గ్రంథాలు ఉన్నాయి స్త్రీల పేరు మీద. ఎస్తేరు, రూతు గ్రంథము, 2 స్త్రీల పేరు మీద ఉన్నాయి. దేవుడేమో చిన్న చూపు చూడలేదు స్త్రీలని. మరో చరిత్ర మదర్ తెరీసా, ఆమె కూడా ఎంతో సేకరి చేసి కుష్టు వ్యాధుల మధ్యన కదా. ఆమె న్యాయాధిపతిగా చేసింది కదా. జడ్జి, న్యాయాధిపతి ఎవరు? దెబోరా. ఈ న్యాయం ఆడంది ఈ రోజుల్లో కదా. మరి నేను పడ్డ కష్టాలు నాకు వచ్చిన కోడలు పడకూడదని కోడల్ని కూతురులాగా చూసే అత్తలు ఎక్కడ గమపడుతున్నారు మనకి. నేను ఆ ఊరు కాదనుకొని నేను ఇక్కడికి వచ్చాను, మా అమ్మ దగ్గర పెరిగింది, ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాలే బతికినంతకాలం మా అత్తక దగ్గర పెరగాలి, మా అత్తే నాకు తల్లి అని అనుకునే కోడలు ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డల్లో అలాంటి స్వభావాలు ఉండాలని వాక్యం చెబుతుంది. నయోమి రూతుని ఎలా చూసింది? నా కుమారి అని పిలిచింది కదా. ఆమె కూడా ఏమన్నా అత్త మనసు నొప్పించిందా? అత్తకి ఇచ్చే పర్మిషన్ అడిగి ఆడికెళ్ళిన అత్త పర్మిషన్ తీసుకొని వెళ్ళేది. బోయాజు గారు పేలాలు పెడితే అత్తకు మిగుల్చుకొని వెళ్ళి పోయి అత్తకు పెట్టుకుంది. ఏర్రా టీవీలు వచ్చి ఇంకా టీవీలోని ఇంట్లో ఉండి సెల్ చేతిలోనే ఉంటుంది. డబుల్ సిమ్ములు మళ్ళీ దాంట్లో చూస్తూ ఉన్నారు. దాంట్లో నేర్పించేదేంటి అంటే ఒకళ్ళు అంటారు మంచి ఉంది శబ్బరు ఉందని. నిజమే, ఆ చెట్టులో కూడా మంచి ఉంది కదా. మంచి చెడులు తెలియచేసి చెట్టు వృక్షఫలం అది.
ఏం తెచ్చింది? ఆ, అది విషయం. కాబట్టి మంచి చెడులు ఉన్నాయి, ఎక్కువగా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువాని సిలువ వేసినప్పుడు సిలువ దగ్గరున్న వాళ్ళు పురుషులు ఉన్నారా? స్త్రీలు, నలుగురు స్త్రీలు ఉన్నారు. నలుగురు స్త్రీలు యేసు ప్రభువారు సిలువ దగ్గర ఉన్నారని యోహాను భక్తుడు రాస్తాడు 19వ అధ్యాయం. ఈయన కూడా ఉన్నాడులే కానీ 25వ వచనం చూడండి. యేసు ప్రభువారి తల్లి అయిన మరియా, సహోదరి మరియా, మగ్దలేని మరియా, నలుగురు స్త్రీలు ఆ సిలువ దగ్గరే ఉన్నారు. పురుషులందరూ పారిపోయారు కదా. యేసు ప్రభువారు పునరుద్ధానుడైనప్పుడు చూడటానికి వెళ్ళిన వాళ్ళు మొట్టమొదటగా స్త్రీలే. అక్కడ కూడా నలుగురు వెళ్ళినట్టున్నారు. మార్కు సువార్తలు చూద్దాం, 16వ అధ్యాయం మొదటి వచనం. ఉమ్, 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 ఉమ్. ఈ సలోమి అన్న పేరు ఇక్కడ చూశారు కదా. ఆ సలోమి ఎవరో తెలుసా మీకు? జబదయి కుమారుల తల్లి, యోహాను యాకోబుల తల్లి సలోమి. ఇక్కడ పరిచయం చేశాడు మార్కు గారు, సహోదరి. సరే, వీళ్ళు బంధుత్వంగా ఉంది. మొట్టమొదటిగా యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది స్త్రీని. ఆమె మగ్దలేని మరియా. నా ప్రభు నేను ఎత్తుకెళ్ళారు అంటే మరియా అనగానే రబ్బూని అంది కదా. కాబట్టి దేవుని పరిచర్యలో స్త్రీల పాత్ర చాలా ఉంది. గృహాన్ని కట్టుకోవటమే కాదు, సంఘం కట్టే విషయంలో కూడా స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు. ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు హెచ్చు కానీ చూపడలేదు. యెకోబేదు తన ముగ్గురు బిడ్డల్ని దేవుని పని కోసం పెంచింది, పరిచర్య చేయించింది కదా. మిరియాము, అహరోను, మోషే గారు వాళ్ళు దేవుని చేత పంపబడ్డారు ఇశ్రాయేలు జనాంగం కోసమని. చిన్న ప్రవక్తల్లో మీకా ప్రవక్త రాశాడు కదా, 6వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఐగుప్తు దేశము నుంచి ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి కుటుంబం ఆ కుటుంబం. దానికి సిద్ధపాటు చేసింది ఎవరో తెలుసా? యెకోబేదు. కాబట్టి మీ పిల్లల్ని పెంచవలసిన బాధ్యత మీ మీదే ఉంది. పురుషులు పనులకు వెళ్తారు కాబట్టి వారు పని చేసి కష్టపడి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే ఇంటికాడ అన్నీ సమకూర్చి పెట్టేది, పిల్లల ఆలనా పాలనా చూసుకునేది స్త్రీయే కదా. నువ్వు త్రోవను వెళ్ళినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు చెప్పవలసింది, నేర్పవలసింది స్త్రీయే. దేవుని కొరకు అన్న తన కుమారుని దేవుని కొరకు పరిచర్య కొరకు ఇచ్చేసింది. స్త్రీల త్యాగాలు పురుషులు ఏం చేయగలుగుతారా? తన కొడుకుని, మొట్టమొదటి కొడుకుని దేవుని సేవకు ఇచ్చేసింది. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడు. అన్న లాంటి స్త్రీలు కావాలి సంఘాల్లో. దేవుని కొరకు పెంచగలిగిన వాళ్ళు కావాలి. పిస్కిల్లా దేవుని పరిచర్యలో భర్తతో కలిసి అకుల ప్రిస్కిల్లా వాళ్ళు పరిచర్య చేశారు, దేవుని సేవ చేశారు. ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు ప్రవచనం చేసేవాళ్ళు. 4 కూడా వాక్యం చెబుతారు, ప్రవచనాలు చెబుతారు. ఫిలిప్పు గారు మరి ఆ విధంగా పరిచర్య చేసినట్టుగా వాక్య భాగంలో చూస్తాం. అపోస్తలుల కార్యంలో ఉంది మాట, 21వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే ఏడుగురులో ఒకడంటే ఏడుగురిలో వెనక కూర్చున్న ఏడుగురిలోనా? భోజనాలు ఏర్పాటు చేయటానికి, పంచి పెట్టడానికి. కానీ అతను ఎంతగా వాడబడ్డాడు. మంత్రి గారిని రక్షణలోకి నడిపించింది ఈ ఫిలిప్పే. ఈయనకే 4 కుమార్తెలు.
నలుగురు కుమార్తెలు కూడా పెళ్ళిళ్ళు లేవు, పెళ్లి చేసుకోలేదు, వారు కన్నికలుగానే ఉన్నారు. దేవుని పని చేశారు. ప్రవక్తలు జరగబోయే విషయాలు చెప్పేవాళ్ళు. పరిచర్య ఎంత ఘనంగానో చేశారు కదా. కాబట్టి దేవుని పరిచర్యలో వాడబడండి. మనం చూస్తున్నాంగా, మీటింగ్లు పెట్టినా వచ్చేది స్త్రీలే, ఎక్కడికి వచ్చినా కూడా అది మహిళా లోకం మెచ్చిన సినిమా. అయ్యైనా మహిళా లోకమే కదా. ఓట్లు గెలిచినా మహిళా ఓట్లే. గెలిపించేదే మీరు కదా. రాజ్యాలనే కాదు, నాయకులనే కాదు, భర్తలను కూడా గెలిపించినా మీరే. నిజమమ్మా, మీ చేతిలోనే ఉంది. అన్న ఆమె భర్తను కోల్పోయింది. ప్రవక్త ఆమె కూడా యేసుప్రభువు పుట్టిన సమయంలో బయటకు వచ్చి మాట్లాడింది. 84 సంవత్సరాలు జీవించింది, 7 సంవత్సరాలే కాపురం చేసింది. మనకి ఇప్పుడు శుభకార్యం జరుగుతుంది కదా, పుట్టినరోజు కదా, దాని జోలు మనకెందుకు ఇప్పుడు. ఊరక నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, గుర్తు చేసుకుంటాం కోసం. కాబట్టి స్త్రీలలో చాలా మరి దేవుని ప్రణాళికలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో స్త్రీల గురించి ప్రత్యేకంగా. అందుకనే మంగళవారాలు స్త్రీల మీటింగ్ పెడదామని స్టార్ట్ చేశాం. కొంతమంది స్త్రీల గురించి చెప్పాం, కానీ తర్వాత మా కూటం కావాలంటే అలా చెప్పటానికి కుదరక మళ్ళీ దాన్ని ఆపాం. స్త్రీల మీటింగులో కేవలం స్త్రీల గురించే చెప్పాలని దేవుని మహాకృపను బట్టి ఏ మీటింగ్ అని చెప్పగలిగేటువంటి నడిపింపు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఏదైనా చెప్తా, యూత్ మీటింగ్స్ అయినా చెప్తాను. కాబట్టి చాలా అవసరం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు తన్ను మరి ఈమె పట్ల దేవుని సంకల్పం ఏముందో ఈ అఖిలమ్మ పక్షంగా, అప్పుడు సంగతేమో కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ అమ్మమ్మకి తోడుగా ఆదరణగా నిలిచింది. వసంత పోతే దేవరకొండ వచ్చేళ్ళకి ఏమి ఎక్కేసింది మెట్లు. అలాని పేరు దేవరకొండ, వెంకటేశ్వరులే. ఆమె పోయింది. మరి నా అమ్మమ్మకి ఎవరు తోడు? సరే పక్కంపట్టు ఉన్నారనుకో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది. ఇప్పుడు ఆయన ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి ఇంటికాడ ఉండటం తక్కువ, వాళ్ళ పనులు వాళ్ళు కదా. వాళ్ళు నేను కూతురు అనుకుంటుంది వెంకట నరసింహ గారు. అంతేనా? సరే, దేవునికి మాత్రం పక్షపాతం లేదు. చిన్నలని పెద్దలని, పురుషుడని స్త్రీలని ఆయనకి ఏ భేదం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు కదా. కాబట్టి దేవుని పనిలో వాడబడటానికి ప్రభువా నన్ను వాడుకోండి అని చెప్పండి రా. పని విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, పనుడే లేడు, పనివాడు పని చేసేవాడు లేరు. కాబట్టి ఇక్కడ పురుషుడా స్త్రీ అని కాదు, దేవుని పని చేయాలి. దేవుని పని కొరకు సమర్పించగలిగిన త్యాగము స్త్రీ హృదయంలో ఉంది. కాబట్టి అలాంటి త్యాగమూర్తులుగా మారండి. మరి అమ్మాయి పట్ల కూడా, అఖిల పట్ల కూడా దేవుని యొక్క ప్రాణాలకు ఏమిటో దాని ప్రకారంగా దేవుడు అఖిలాన్ని ఆశ్రయించి వర్ధల చేయనుగాక. దేవుడి మాట దీవించునుగాక. ఆమె టైం అయింది, అందుకని ముగిచ్చాను. అటీరా